నేను గుడికి వెళ్ళొచ్చి చపాతీలోకి కూర చేద్దాం అనుకున్నానా. సర్ప్రైజ్గా మా వారు మా పిన్ని పంపించిందంట. అదే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళారంట. తను కర్రీ చేసి పంపించింది. ఇంకా అవి పంపించి నేను చేసేసరికి లేట్ అయిపోతుందనేసి తను కర్రీ చేసి పంపించేసింది. చెప్పలేదు, తీసుకొచ్చి అక్కడ గమ్ముగా పెట్టారు. నేను ఇంకా కర్రీ ఏదైనా చేద్దామనేసరికి చూసుకున్నా, ఇంకా కర్రీ చేసేసింది కదా అని చెప్పేసి. చాలా బాగుందండి కర్రీ అయితే. మధ్యాహ్నం ఉన్న అదే తిరుగుమాత అన్నం వండాను కదా, దాంట్లోకి నేను పెట్టుకున్నాను. మా వారికి చపాతీ చేశాను. సూపర్గా ఉంది టేస్ట్. కర్రీ నాకన్నా చాలా బాగా చేస్తారు మా పిన్ని. పొలంలో దొరికాయంటండి, కొన్ని దొరికాయని చెప్పేసి మా కోసం కర్రీ చేసి పంపించింది. కూర అయితే చాలా టేస్టీగా ఉంది. నో దిష్టి ఫర్ మీ అండి. రోజు ఎక్కడే మీకు ఇలా ఎలా దొరుకుతున్నాయని అయితే అనుకోవద్దు. ఇంతకుముందంతా తెలిసిన వాళ్ళు ఇచ్చారు. మా పిన్ని 2-3 సార్లు పంపించింది. ఇంకా గొడుగులు కొన్ని అవి ఉంటాయి కదా, అవి కలిపి కూర చేసిందంట. కూర అయితే చాలా టేస్టీగా ఉంది. బాయ్ అండి.